దేవుడు సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తాడు సార్, దేవుడు ఎలా సహాయం చేస్తాడు? అద్భుతంగా చేస్తాడు. నువ్వు ఊహించిన రీతిలో చేస్తాడు, అత్యధికంగా చేస్తాడు. ఎందుకు నువ్వు నిరుత్సాహపడుతున్నావు? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఈరోజు మనుషులు ఆదరిస్తారండి, మనుషులు పొగుడుతారండి. ఎవడైతే నిన్ను పొగుడుతున్నాడో మళ్ళా ఆడు పొడుస్తాడు కూడా. అందుకని దానికి కూడా నువ్వు సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, మనము ఆదరిస్తే కొంతవరకే ధైర్యంగా ఉండమని చెప్తాం, కానీ దేవుడు ఆదరిస్తే అది పర్మనెంట్గా ఉంటుంది. సజీవమైన దేవుడు, జీవం గలవాడు, నీతో మాట్లాడే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీకు అద్భుతం చేసే దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే ప్రభు నీకు అనేకమైన అనుభవాలు ఇస్తాడు. అందరూ నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.